Hello everyone. Today we discuss about the exercise 3.2 third problem Roman number 5. అంతకుముందు వచ్చేసి రోమన్ నెంబర్ 1, 2, 3, 4 ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. వీడి యొక్క వీడియోస్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 ప్రాబ్లమ్స్ ఎవరైనా ప్రాక్టీస్ చేయనట్లయితే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, వాటిని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. నౌ ఫిఫ్త్ ప్రాబ్లం, డ్రా ది గ్రాఫ్స్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ అండ్ ఫైండ్ ది జీరోస్, జస్టిఫై ది ఆన్సర్. ఫిఫ్త్ పాలినామియల్ p of x equal to x square minus 1 కి గ్రాఫ్ గీసి దాని యొక్క జీరోస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? రైట్. సొల్యూషన్ given polynomial p of x equal to x square minus 1. So here now the condition is y equal to p of x, therefore y equal to what? p of x అంటే x square minus 1. ఓకేనా? ఇందులో మనం x వాల్యూస్ వచ్చేసి తీసుకోవడం జరుగుతుంది. x వాల్యూస్ -3, -2, -1, 0, 1, 2, 3 వరకు తీసుకుందాం. ఒక్కొక్క వాల్యూని ఈ పాలినామియల్లో x ప్లేస్లో పెట్టేసి y వాల్యూస్ని కనుక్కొని xy పాయింట్స్ని మన గ్రాఫ్లో రిప్రజెంట్ చేద్దాం. ఓకేనా? రైట్. అదేవిధంగా టేబుల్లో కూడా మనం ఆ వాల్యూస్ని నోట్ చేద్దాం. x వాల్యూ, y వాల్యూ, x, y వాల్యూస్. x -3, -2, -1, 0, 1, 2, 3. Now x equal to -3. ఈ -3 మనం y equal to x square minus 1 x ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. x equal to -3. therefore y equal to -3 square minus 1. -3 square అంటే yes plus 9 minus 1 equal to 8. therefore y equal to 8. y equal to 8. x comma y points are equal to -3 comma 8. -3 comma 8. ఓకేనా? నెక్స్ట్ x equal to -2 తీసుకున్నట్లయితే y equal to -2 square minus 1. -2 square అంటే plus 4 minus 1 equal to 3. y value 3. therefore x comma y points equal to -2 comma 3. -2 comma 3. next x equal to -1. x equal to -1. x equal to -1 తీసుకున్నట్లయితే y equal to -1 square minus 1 equal to -1 square అంటే +1 -1 +1 -1 0. therefore x comma y points are equal to x ఎంత -1, y వచ్చేసి 0. -1 comma 0. రైట్. నెక్స్ట్ వచ్చేసి x వాల్యూ 0 తీసుకున్నట్లయితే y equal to 0 square minus 1. 0 square అంటే 0 -1 equal to -1. therefore x comma y points are 0 comma -1. y -1 పాయింట్స్ వచ్చేసి 0 comma -1. రైట్. నెక్స్ట్ x equal to +1 తీసుకున్నట్లయితే y equal to 1 square minus 1. 1 square అంటే 1 minus 1. 1 minus 1 0. so y value 0. y value 0 అంటే x comma y points are 1 comma 0. 1 comma 0. రైట్. నెక్స్ట్ x equal to 2 తీసుకున్నట్లయితే y equal to 2 square minus 1. 2 square అంటే 4 minus 1 equal to 3. y equal to 3. so x comma y points are 2 comma 3. టేబుల్ రాస్తే 2 comma 3. రైట్. నెక్స్ట్ x equal to 3 తీసుకున్నట్లయితే y equal to 3 square minus 1. 3 square అంటే 9. 9 minus 1 equal to 8. so x comma y points are 3 comma 8.
y వాల్యూ 8, పాయింట్స్ వచ్చేసి 3,8 3,8. ఈ విధంగా మనకు వచ్చిన పాయింట్స్ని టేబుల్లో నీట్గా నోట్ చేసేసి ఈ టేబుల్లో వచ్చిన ఈ x, y పాయింట్స్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేద్దాం. ఓకేనా? ఈ విధంగా చాలా నీట్గా నోట్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా నీట్గా మన వాల్యూస్ తీసుకొని ఈ యొక్క ఒక్కొక్క వాల్యూని మనం గ్రాఫ్లో రిప్రజెంట్ చేద్దాం. ఈ విధంగా మనం గ్రాఫ్ తీసుకున్నట్లయితే చాలా నీట్గా తీసుకోవాలి. వాల్యూస్ కూడా తీసుకోవాలి. x యాక్సిస్ వాల్యూస్ తీసుకోవాలి, x యాక్సిస్, y యాక్సిస్ తీసుకోవాలి. ముఖ్యంగా స్కేల్ తీసుకోవాలి. స్కేల్ వచ్చేసి x యాక్సిస్ మీద స్కేల్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్. నెక్స్ట్ y యాక్సిస్ మీద స్కేల్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 2 యూనిట్స్ తీసుకోవడం జరిగింది. 2 యూనిట్స్. ఓకే, రైట్. నెక్స్ట్ మనకు వచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. మనకు వచ్చినటువంటి వాల్యూస్ని నెక్స్ట్ మనకు వచ్చినటువంటి పాయింట్స్ని ఒక్కొక్కటి తీసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి -3,8. x యాక్సిస్ మీద -3, y యాక్సిస్ మీద +8. సో ఈ పాయింట్ని మనం 3,8 తీసుకుంటాం. ఈ పాయింట్ వచ్చేసి -3,8 -3,8. నెక్స్ట్ పాయింట్ -2,3. x యాక్సిస్ మీద -2, y యాక్సిస్ మీద 3 అంటే 2కి 4కి మధ్యలో దీన్ని మనం 3 తీసుకోవడం జరుగుతుంది. సో -2,3 పాయింట్ వచ్చేసి -2,3. నెక్స్ట్ పాయింట్ -1,0. x యాక్సిస్ మీద -1, y యాక్సిస్ మీద 0. సో ఈ పాయింట్ని మనం -1,0 తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 0,-1. x యాక్సిస్ మీద 0, y యాక్సిస్ మీద -1 అంటే ఈ పాయింట్ వచ్చేసి మనం 0,-1 తీసుకుంటాం. ఈ పాయింట్ వచ్చేసి 0,-1. నెక్స్ట్ 1,0. x యాక్సిస్ మీద 1, y యాక్సిస్ మీద 0. ఈ పాయింట్ 1,0. నెక్స్ట్ వచ్చేసి 2, ఈ పాయింట్ 1,0. నెక్స్ట్ వచ్చేసి 2,3. 2,3 అంటే x యాక్సిస్ మీద 2, y యాక్సిస్ మీద 3. ఈ పాయింట్ని మనం 2,3కి తీసుకుంటాం. ఈ పాయింట్ని 2,3గా తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి 3,8. x యాక్సిస్ మీద 3, y యాక్సిస్ మీద 8. y యాక్సిస్ మీద 8. సో ఈ పాయింట్ వచ్చేసి 3,8. ఓకేనా? ఈ విధంగా గ్రాఫ్ రావడం జరిగింది. ఇవి వచ్చినట్టు పాయింట్స్ని చాలా నీట్గా ఒక్కొక్కటి జాయిన్ చేసుకుంటూ వద్దాం. చాలా నీట్గా పెన్సిల్ యూజ్ చేయాలి గ్రాఫ్లో, ఫైనల్లో. రైట్, ఈ విధంగా గ్రాఫ్ రావడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా గ్రాఫ్ తీసుకోవాలి. వాటి యొక్క పాయింట్స్ మెన్షన్ చేయాలి. స్కేల్ తీసుకోవాలి. ముఖ్యంగా వచ్చేసి ఈ గ్రాఫ్ యొక్క జీరోస్ రాయాలి. జీరోస్ అంటే x యాక్సిస్ ఇక్కడ 2 పాయింట్స్ వద్ద x యాక్సిస్ మీద ఇంటర్సెక్ట్ అయింది. x యాక్సిస్ మీద అంటే x యాక్సిస్ మీద -1 కాడ ఒకటి, -1 దగ్గర ఒకటి, నెక్స్ట్ +1 దగ్గర ఒకటి. సో -1 and +1 ఆర్ ది zeros of the given p of x equal to x² - 1. ఓకేనా? ఇచ్చిన పాలినామియల్కి -1, +1 అనేవి జీరోస్ అయితే. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. మనకి ఇది 6 మార్క్స్ రావడం జరుగుతుంది పాలినామియల్ నుంచి ఫైనల్ SSCలో. కాబట్టి చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంతటితో గ్రాఫ్స్కి సంబంధించిన పాలినామియల్స్లో గ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని పూర్తయినాయి. కాబట్టి చాలా బాగా నీట్గా ప్రాక్టీస్ చేయండి. 6 మార్క్స్ మాత్రం ఫైనల్లో మిస్ కాకుండా మంచి మార్కులు ఖచ్చితంగా సాధించండి. ఓకేనా? ఈ విధంగా థర్డ్ సెమ్లో ఉన్న గ్రాఫ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. అన్ని గ్రాఫ్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియోస్ని 1-2 సార్లు మరలా చూడండి. ప్రతి వీడియోని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని చాప్టర్స్ మనం కంప్లీట్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి -1 and 1/4 ఆర్ ది జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ 4x² + 3x - 1.
అంటే -1 1/4 అనేది జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. ఈ పాలినామియల్‌కి 2 జీరోస్ అన్నాడు. వీటిలో ఒకసారి జీరోస్ అయితాయో లేదో చెక్ చేయమన్నాడు. ఓకేనా? అంటే x ఉన్న ప్లేస్‌లో ఫస్ట్ -1 పెట్టి చేయాలి. తర్వాత 1/4 పెట్టి చేయాలి. ఓకేనా? ట్రై చేద్దాం. సొల్యూషన్ గివెన్ p of x. Given p of x equal to 4x² plus 3x minus 1. జీరోస్ ఏంటి? -1 అండ్ 1/4. 1/4. ఈ రెండిటిని జీరోసా కాదనేది మనం చెక్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి p of -1. x equal to -1 తీసుకుందాం. ఫస్ట్ వచ్చేసి x equal to -1 తీసుకున్నట్లయితే p of -1 equal to 4 into -1 square plus 3 into -1. Here 4 into -1 అంటే 4 into -1 square అంటే +1. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 3 1 జా 3 -1. 4 minus -3 -1 -4. 4 minus 4 0. Therefore p of -1 is therefore -1 is the zero of the given polynomial. అనేసి రాదు. Zero of the given polynomial. Next one. x equal to -4. x equal to 1/4 తీసుకోండి. x equal to 1/4 తీసుకున్నట్లయితే p of x equal to 4x² plus 3x minus 1. x ప్లేస్లో -1 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే x ప్లేస్లో 1/4 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే p of 1/4 equal to 4 into 1/4 square plus 3 into 1/4 minus 1. ఓకేనా? రైట్. ఈక్వల్ టు 4. 1/4 స్క్వేర్ అంటే 1/16 ప్లస్ 3 1 జా 3 3/4 minus 1. 4 1 జా 4 4/16. ఇది 4 టైమ్స్ క్యాన్సిల్. సో 1/4 ప్లస్ 3/4 minus 1. దీంట్లో ఎల్సిఎం 4 అవుతుంది. 1 ప్లస్ 3 1/1 ఉన్నట్టు 1 4 టేబుల్లో 4 టైమ్స్ అయితే 4 into 1 4 minus 4. ఓకేనా? ఈక్వల్ టు 3 plus 1 4 minus 4/4. 4 minus 4 4 minus 4 0/4. 0/4 అంటే 0 by something equal to 0. Therefore 1/4 is the zero of the given polynomial. So -1 and మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చినవి ఏంటి? -1 and 1/4 are the zeros of the given polynomial. ఈ మోడల్ క్వశ్చన్ 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేయండి, మిస్ కాకూడదు. ఓకేనా? ఈ విధంగా ఎక్సర్సైజ్ 3.2లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా గ్రాఫ్స్ని ప్రాక్టీస్ చేయండి. 2 మార్క్స్ ప్రాబ్లం కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ 2 మార్క్స్ ప్రాబ్లం గ్రాఫ్స్ని చాలా బాగా నీట్గా ప్రాక్టీస్ చేయండి. గ్రాఫ్ మిస్ అవ్వకూడదు. లీనియర్ అయితే స్ట్రైట్ లైన్ వస్తుంది, క్వాడ్రాటిక్ అంటే పారాబోలా వస్తుంది. ఈ విధంగా వచ్చిందంటే అది క్యూబిక్ పాలినామియల్స్. ఓకేనా? అదేవిధంగా ఈ క్లాసెస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.